బ్రదర్, ఈరోజు అన్నా క్యాంటీన్ రెండో రోజు ఎలా అనిపిస్తుంది మీకు అన్నా క్యాంటీన్లో ఫుడ్? సూపర్గా ఉందండి. సూపర్గా చాలా చాలా బాగుంది. ఇది పెట్టడం వల్ల ఎంతోమంది ఆకలి పేద కార్మికులు, అనేక వర్గాలు, అనేక వర్కర్స్ చాలామంది పెట్టడం వల్ల చాలా ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారని నేను గర్వంగా గంటపరంగా చెబుతున్నాను. అక్కడ చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తారని నమ్మకం ఉందా మనకి? చంద్రబాబు నాయుడు ఉంటేనేనండి ఇది మొత్తం భవిష్యత్తుతో మనకి బాగుంటుందండి. మరి గతంలో ఇట్లా చేయటం వల్ల 5 years మనం ఎంత లాస్ పోయాం చూసామా. పులి ఒక ఒక పులి ఎట్లా నాశనం చేసేస్తూ అలా నాశనం అయిపోయింది గత 5 సంవత్సరాల నుంచి. ఈరోజు భోజనాల్లో ఏమేమి వచ్చినాయి మీకు? మెనూ ఏమి ఇచ్చారు? మెనూ అంటే నేను ఒక కర్రీ వేయించుకున్నానండి, బంగాళదుంప కర్రీ ఏదో యాజువల్గా. ఓకే, మీకు నచ్చింది ఓన్లీ బంగాళదుంప వేయించుకున్నారా? ఐటమ్స్ అన్నీ ఆపేసి? అవును సార్, అవును సార్. ఓకే, మా తర్వాత ఇప్పుడు సాంబార్ వేయించుకుంటానేమో ఇక ఇది అయ్యాక. అది సార్. ఓకే సార్, చాలా ఆనందంగా ఉంది. 100కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఈ ప్లేట్కి? నేను 100కి అవునండి, 90% అండి. అన్నగారు, ఈరోజు భోజనం మధ్యాహ్నం వేళ ఎలా అనిపిస్తుంది భోజనం అన్నా క్యాంటీన్లో? 5 రూపాయల భోజనం పెట్టి బాగానే తినే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి అందరికీ ఇబ్బంది లేకుండా బాగానే పెట్టారు. భోజనం బయట ఎంత ఉండిద్దండి? బయట ఉంటుంది 50 రూపాయల దాకా ఉంటుంది. 5 రూపాయలు అంటే కష్టపడే వాళ్ళు, ఇంకా పని చేసుకునే వాళ్ళు ఏదో టయానికి బాగానే చేస్తారు. ఒక పూట భోజనానికి 50 రూపాయలు బయట? అవును. ఈ భోజనానికి 100కి ఎన్ని పాయింట్లు ఇవ్వగలరు మీరు? బాగానే ఉందన్న, భోజనం బాగానే ఉంది. 100కి 100. ఏమేమి వేశారు అన్న ఈరోజు మెనూలో? ఏమేమి వేశారు? సాంబారు, దోసకాయ కూర, పెరుగు, నిమ్మకాయ పచ్చడి, రైస్ అన్నీ బాగానే ఉంది. వేడిగానే ఉందా? ఏమన్నా తేడాగా ఉందా? అన్నీ వేడిగానే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు మనకి మంచి జరిగిద్ది అంటారు ఇంకా ఈయన గవర్నమెంట్ ద్వారా? ఇప్పుడు వరకు పర్వాలేదన్న, మరి బాగానే చేస్తున్నారు అన్నీ. అన్న క్యాంటీన్లో అవన్నీ తర్వాత పేదలకు బాగానే చేస్తున్నారు, అంతా బాగానే. ఈరోజు రెండో రోజు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం వేళ భోజనం ఎలా అనిపించింది? ఏమేమి వేసినారు? ఏమండి, పప్పు కానీ కూర కానీ పెరుగు కానీ నీళ్ళు కలుపుకుంటూ చక్కగా ఇస్తున్నారు. కడుపు నిండుగా తింటున్నాం. ఇదే భోజనం బయట కొనాలంటే 60-70 రూపాయలు. అది కూడా బాగోదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, వాటర్గా పోస్తారు. ఎక్కడైనా కూలి పని చేసుకొని వచ్చి కాస్త ఆ టైంకి వచ్చి తింటే కడుపు నిండా ఉంటుంది. మాకు ఒక 50 రూపాయలు మిగిలినట్టుగా 2 పూటల మీద 100 రూపాయలు మిగిలినట్టుగా ఆయన ఎక్కి చాలా మంచి పనే చేశాడు. జగన్ ఉన్నన్నాళ్ళు కనీసం ఇంట్లో వండుకోవడానికి కూడా మనిషి 2 మనుషులు 3 మనుషులు వండుకోవాలంటే 500 పడేది. అంత రేట్లు పెంచి అంత జనాలను నాశనం చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. జగన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పేదలకు మాత్రం చాలా మంచి పనే చేశాడండి. మిగతా విషయాలు ఎలాగున్నా మాత్రం ఈ మాత్రం చాలా మంచి పనే. అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో 2 మనుషులు వండుకోవాలనుకున్నా ఈరోజు 300-400 కావాలి. అలాంటి ఇంతమందికి పెడుతున్నారు అంటే చాలా మంచి పని ఆయన చేసిన దానికి. మళ్ళీ బతుకుంటే మాత్రం ఆయన ఉంటే మాత్రం మళ్ళీ ఓటు మాత్రం మేము ఆయనకే వేస్తాం. 100కి ఎన్ని పాయింట్లు ఇస్తావు భోజనం? ఆయనకి ఎన్ని ఇచ్చినా తక్కువే, 100కి 100 ఇచ్చినా కూడా తక్కువే. ఆయనకి ఇంత మంచి పని చేసినందుకు ఎన్ని ఇస్తే సరిపోతుంది చెప్పండి? ఇంతమందికి అన్నం పెట్టిన ఆయనకి చెప్పండి, మీ దృష్టిలో ఎన్ని ఇచ్చినా తక్కువ. ఆయనకి ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు. ఎక్కడెక్కడో ఆకలితో ఇదివరకు అంటే వాటికి వెళ్తే 10 రూపాయలు తక్కువైనా లేదు, టైంకి వెళ్ళాలి, భోజనం లేదు అంటారు. అలాంటిది 3 వరకు ఇక్కడ దొరుకుతుందంటే ఎంత మంచి పని అండి. ఎక్కడి నుంచో వచ్చాం పిల్లలతోటి వాళ్ళతోటి. మేము బయటికి వెళ్ళి ఇంట్లో టెన్షన్ లేదు. ఇప్పుడు కూలి పనికి వెళ్తే ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి, బాధపడాలి. అలాంటి పని చేసుకొని ఇక్కడ కడుపు నిండా భోజనం చేసి మళ్ళీ మేము పని చేసుకుంటున్నాం. ఆయనకు ఓటు వేసినందుకు మంచి న్యాయమే చేశారు ఆయన. ఓకే,